कॉन्स्टिट्यूशन के अंदर बोलने का भी हक है, खाने का भी हक है, किसी की मनमानी नहीं चलती। और उसके अलावा साथ ही साथ हम अखलाक के जो दादारी में हुआ है हादिसा, वो हादिसा नहीं होना बोल के एक बेदारी ला रहे हैं पब्लिक के अंदर। ये पॉपुलर फ्रंट की तरफ से 9 तारीख से 9 अक्टूबर से लेके 18 अक्टूबर तक जो ना ये मुहिम चलाई जा रही है। इसके अंदर साथ ही साथ बीजेपी गवर्नमेंट आई जब से ये 15 महीनों से, ये 1.5 साल से जो है ना जो इंतजार पैदा हो रहा है, डेमोक्रेसी को ख़त्म करने की साजिश चल रही है। ये इसको नाकामयाबी कि हम जो है ना मजम्मत करते हैं, बीजेपी गवर्नमेंट की मजम्मत करते हैं। सिर्फ ये लोग जो है ना सीट पर बैठने के लिए ये जो है ना अपनी जो है ना बड़े लोगों की जो है ना हुकूमत नाजिल करने के लिए ये जो है छोटे सा ST मुस्लिम दलित सिख ईसाई ये लोग को दबा के अपनी जो है ना आवाज़ ऊँची करके अपर कुर्सी में बैठने के लिए जो इंडिया के जो डेमोक्रेसी कंट्री को खतरे में डाल रहे हैं। इसके खिलाफ जो है ना पॉपुलर फ्रंट इंडिया हमेशा भारत देशమంతటా 9 అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ వరకు మనం కాన్స్టిట్యూషనల్ రైట్ మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మనం నచ్చింది తినచ్చు, నచ్చింది మనం మాట్లాడచ్చు. ఇటీవల జరిగిన మనం చూస్తున్నాం ఈ బీజేపీ నిరంకుశ పరిపాలనలో దాద్రీలో ఉత్తరప్రదేశ్ దాద్రీలో మొహమ్మద్ అఖ్లాక్ అని ఓ 50 సంవత్సరాల వృద్ధుడిని నిరంకుశంగా ఇంట్లోకి వెళ్ళి మాంసం తిన్నాడని ఆయనకి చంపారు. కానీ మనం ఈరోజు మీడియాలో న్యూస్ పేపర్ ఛానల్స్లో చూసినాము, ఫోరెన్సిక్ రిపోర్ట్లో అది ఆవు మాంసం లేకుండే అది మీట్ ఉండే, గోట్ మీట్ ఉండే అని చూసాము. అది ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉన్న 90 సంవత్సరాల దళిత వృద్ధులు ఆలయంలోకి ప్రవేశించారని ఈ సంపరివార మతోన్మాదులు ఆయనకి కాల్చి నిరంకుశంగా చంపేశారు. దీని తర్వాత మనము ఇటువంటి సంఘటనలు మన భారతదేశము ఐక్య మతాల దేశము, ఈ దేశంలో అందరూ మంచిగా బతుకుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో బీజేపీ గవర్నమెంట్ ఇటువంటి పరిపాలనని మనం వ్యతిరేకిస్తున్నాము. దేశంలో కాన్స్టిట్యూషనల్ రైట్ ఈస్ దేర్ టు ఈట్ అండ్ టు స్పీక్. ఈ రైట్ని నశించేస్తున్నారు బీజేపీ సంఘ్ పరివార్ వాళ్ళు. దీనికి మనము పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దేశమంతటా వ్యతిరేకిస్తున్నాము.